అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండం 22వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరిచినట్లయితే చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి నుంచి చక్కగా దేవుని వాక్యాన్ని. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒకడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదలతో ఎక్కడనే ఉండుడి, నేనును చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. చాలు నాన్న, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఆ సందర్భాన్ని మనం అందరం కూడా చాలాసార్లు విన్నాం. ఆ చరిత్ర మనకి తెలిసిన చరిత్రే. ఆ అనుభవాలన్నిటినీ మరలా మనం చెప్పమంటే మీరు అందరూ ఒక్కొక్కళ్ళు చెప్పగలరు కూడా. చెప్పగలిగేటటువంటి ఆ విషయాన్ని మరొకసారి దేవుడు మన ముందుకు తీసుకొచ్చి మనతో ఇలాగ మాట్లాడుతూ మనందరినీ కూడా మరలా దగ్గరికి చేర్చుకోవడానికి, మనలందరినీ ప్రేమించినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి సమయంలో మనం అందరం కూడా విందాం. ఆ విశేషాలని ఆలోచిస్తూ మనం కూడా అలాగ చక్కగా దేవునితో నడుద్దాం. అబ్రహాము ఆ రోజు పరీక్షించబడుతున్నట్లుగా మనం చదువుకున్నాం. అబ్రహాం దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్ష చేస్తూ ఉన్నాడు. పరీక్ష చేస్తున్నటువంటి ఆ సమయంలో మరి సిద్ధపడుతున్నట్లుగా దేవుడు చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా తన జీవితంలో నెరవేర్చడానికి తను సిద్ధపడుతున్నట్లుగా మనం చదువుకున్నాం. ఈరోజు చాలా జాగ్రత్తగా మరి దేవునితో నడవడము, దేవునితో మరి సహవాసం చేయడము, మరి దేవునితో మరి జీవించేటటువంటి మన జీవితాల్లో కూడా ఏదైనా పరీక్షలు వస్తే, పరీక్షలో అనుభవించాల్సి వస్తే పరీక్షల్లో నిలబడాలి. పరీక్షల్లో ఏం చేయాలి? మనం నిలబడాలి. దేవుడు అబ్రహాంని ఏం చేశాడంట? పరీక్ష చేశాడంట. మరి ఉందా మీకు నిలబడే శక్తి? నేను అడుగుతున్నాను, ఈరోజు మీరు ఏదైనా పరీక్షలు వస్తే నిలబడుతున్నారా? ఏదైనా పరీక్షలు వస్తే నిలబడేటటువంటి ఆ శక్తి మీలో ఉందా? నిలబడేటటువంటి శక్తి మనలో ఉండాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి మరి దూరంగా మనము ఉంచినట్లయితే, దేవునితో సంబంధం లేకపోయినట్లయితే, దేవునికి మనకి సంబంధం లేనప్పుడు మనం ఆ పరీక్షల్లో ఏం చేయలేమో తెలుసా? నిలబడలేము, తట్టుకోలేము. చూడండి, మరి జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే చేయవలసినవి ఆ పనులు మామూలు పనులు కాదు. అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు అవి చేయమని చెప్తున్నటువంటి పనులు చేయగలుగుతారా? చేయగలిగేవేనా? చేయడానికి ధైర్యం వస్తుందా? ఆలోచించండి ఒకసారి. అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీకొక్కడైన నీ కుమారుని తీసుకెళ్ళి నాకు బలి అర్పించన్నాడు. నిజంగా త్యాగం చేయడానికి, సమర్పించడానికి,
దేవునికి ఇచ్చేయడానికి ఏం కావాలి ఇప్పుడు? దేవునికి ఇచ్చేయడానికి ఏం కావాలి? ఆ సమర్పణ కావాలిగా, దేవునికి ఇచ్చేసేటటువంటి ఆ మనసు కావాలిగా, దేవునికంటే నాకు ఎక్కువగా ఏమీ అక్కర్లేదనేటువంటి ఆ మనసు కావాలిగా. కుమారుని ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా? చెప్పాలి, ఎవరిని ప్రేమించాలి? కుమారుని ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? ఈ అనుభవం మనకు అవసరం అండి. ఈ వర్తమానం కూడా మనకు అవసరమే. ఈ సందర్భంలో కనుక మనము సెలెక్ట్ అయితే, పరీక్షలో కనుక పాస్ అవుతే మనం కూడా అత్యధికంగా ఆశీర్వదింపబడతాం. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ పరీక్షలు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇలా ఎందుకు మనం అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి మనము చూడండి చాలా చాలా కృంగిపోతూ ఉంటాం. పరిస్థితులను బట్టి ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. బాధపడమా? పరిస్థితులను చూసి, పరిస్థితులను భరించే శక్తి లేక, తట్టుకునేటటువంటి శక్తి లేక మనము మరి కొన్ని దినాలు ఏడుస్తూ ఉంటాం. కొంతకాలము అలా కొన్ని బాధను అనుభవిస్తూ, ఇలా అయింది నా పరిస్థితి, ఇలా అనుభవిస్తున్నానని చెప్పేసి మనల్ని మనమే చూడండి చాలా బాధలో మునిగిపోతూ ఉంటాం. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అబ్రహాముకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎందుకు అలా దేవుడు చెప్పాడు అతనితో? ఎందుకు చెప్పాడు? ఒకసారి ఆలోచన చేయండి. నీ కుమారుడు ఒక్కడే, వాడిని తీసుకొచ్చి నాకు బలర్పించు. బలర్పించు అంటే ఇప్పుడు సామాన్య విషయమా? దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి మనసు ఒప్పుకుంటుందా? తన చేతులతో పెంచిన తన బిడ్డను ఏం చేయాలి? ఇప్పుడు తను బలి ఇవ్వాలి, ఇచ్చేయాలి దేవునికి. దేవుడు ఒకటే కోరుకున్నాడు. మరి ఎందుకు అని అబ్రహాం అడిగాడు. పోని ఏంటి ప్రభువా ఈ కోరిక అని చెప్పేసి ఏమైనా ప్రశ్న వేసాడా? లేదండి. మరి మనం కూడా మన జీవితంలో పరీక్షలు గుండా వెళ్ళాల్సి వస్తే, పరీక్షలు కనుక దేవుడు పెడితే అప్పుడు మనము ఎలా ఉంటాం, ఎలా ఉంటున్నాం? పోని పరీక్షల్లో మనం ఏం చేయాలి? అబ్రహాంకు పరీక్ష దేవుడు పెట్టాడు. ఎవరు పెట్టారు? అబ్రహాంకు ఎవరు పరీక్ష పెట్టారండి? దేవుడే పెట్టాడు. పరీక్ష పెట్టినటువంటి దేవుడే పరిష్కారాన్ని కూడా చేయగలడు. స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి. పరీక్ష పెట్టిన దేవుడే పరిష్కారం చేస్తాడండి. ముఖము అలా వేలాడ వేయమాకండి, అలా దిగులుగా ఉండొద్దు. ఆ పరిస్థితులను చూసి చేయాల్సిన పనులు చేయడం ఎందుకు మానేస్తున్నాం? లోపల ఎంతో బాధ ఉంటుంది. అబ్రహాంకి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు ప్రయాణము? 3 రోజులు ప్రయాణం చేశాడు. తిన్నాడంటారా కడుపు నిండా? 3 పూట్ల తినుంటాడా? దగ్గరకు వచ్చేస్తుంది, బలి ఇవ్వాలి. దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశం దగ్గరికి వచ్చేస్తుంది. భయం ఏంటి? అయ్యో నేను నా కుమారుని బలి ఇవ్వాలి. ఆ పర్వతం వచ్చేస్తుంది ఆయనకి తెలుసు. ఆ ప్రదేశాలు నడుచుకుంటూ బాధతో వెళ్ళాడంటారా? బాధ లోపల ఉందంటారా? జరగబోయేదని ఊహించుకుంటున్నాడంటారా? దానిని చేయడానికి ఆయన వెనకంజ వేస్తున్నాడంటారా? అయ్యో పరీక్ష దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఎవరు పెట్టారు పరీక్ష? దేవుడే పెట్టాడు. దేవుడు పరీక్ష పెట్టాడు. ఈయన కూడా ఏమి వెనకంజ వేయలేదు. అలాగే ప్రభువా చెప్పండి, ఏమనాలి? ఇవ్వమంటున్నావు కాబట్టి చేస్తా, చేయమంటున్నావు కాబట్టి చేస్తా, నీ మాట చొప్పునే జరుగును గాక. ఏమంటున్నాడు? నీ మాట చొప్పునే జరుగును గాక. ప్రాణము చూడండి మరి తీయమంటున్నావు కాబట్టి ఏం చేస్తాను? తీస్తానయ్యా అని చెప్పేసి సిద్ధపడుతున్నాడు అండి. ఏం చేస్తున్నాడు ఆయన? సందేహపడాలా, సిద్ధపడాలా? సందేహపడితే మంచిదా, సిద్ధపడితే మంచిదా? వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఏం రావాలి?
చెప్పాలి. ఏమి రావాలి? సిద్ధపడదాం. దేనికైనా దేవుడిగా మనతో ఉంది, మనతో మాట్లాడుతుంది దేవుడిగా. ఇంకా సందేహించాల్సింది ఏముంది దీంట్లో? తెలియని వ్యక్తులు అయితే, పరిచయం లేని వ్యక్తులు అయితే, ఎరగని వ్యక్తులు అయితే చెప్పేటటువంటి మాటలను నమ్మడానికి ఏదైనా అనుమానం రావచ్చు. దేవునితో నడుస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన మన కోసం 2 చేతుల్లో మేకులు కొట్టబడి, 2 కాళ్ళల్లో మేకులు కొట్టబడి, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి, శ్రమంతా భరించి, శిక్ష అంతా భరించి, శాపమంతా మోసి రండి రక్షణ పొందండి అంటే ఆయన మాటల్ని మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు పడుతున్నాం. అనుమతించబడినటువంటివి మన జీవితంలో భరించాల్సి వచ్చినప్పుడు ఏముండకూడదు? మనలో సందేహము ఉండకూడదు. 3 రోజులు పట్టిందండి. చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది? గుండె చెరువైపోతూ ఉంటుంది. ఆలోచన వస్తే నిద్ర రాదు. ఆ ఆలోచన వస్తే నిద్ర వస్తుందా? ఆ ఆలోచన నెమ్మదిని ఇస్తుందా? ఆ ఆలోచన ఊసొస్తే చూడండి, కళ్ళెమ్మటి నీళ్ళు ఏమైపోతూ ఉంటాయి, అవే వాటంతరికి అవే కారిపోతూ ఉంటాయి. అయ్యో ఓదార్పు రాదు, ఓదార్పు లేదు. ఆ పరిస్థితి, ఆ అనుభవాలు తలంచుకుంటే గుండె చెరువు అవుతూ ఉంటుంది. ఒకేరి బిక్కరైపోతూ ఉంటాం. తట్టుకునే శక్తి మనలో ఉండదు. ఆ రోజు అబ్రహాము కూడా మరి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశము దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ మాటలు కూడా చదివేశాం. పని వాళ్ళని ఇక్కడే ఉండమంటున్నాడు. ఏం చెప్తున్నాడు? పని వాళ్ళని మీరు ఇక్కడే ఉండండి. కుమారుడు, నేను, కట్టెలు, కత్తి, ఇంకేం పట్టుకెళ్ళాడు? నిప్పును పట్టుకొని వెళ్ళాలి. ఇద్దరే వాటన్నిటిని పట్టుకొని, అవన్నీ చేత్తో పట్టుకోగానే ఏమేం గుర్తొస్తాయి? ఏం గుర్తొస్తాయి? కుమారుడు మరణము గుర్తుకొస్తుంది. క్షణాల్లో ప్రాణాలు, చేతులారా ఏం తీయాలి? ప్రాణాలు తీయాలి. తండ్రి తన కుమారుడిని ఇప్పుడు ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి. చేతులు వస్తాయా? చెప్పాలి. ఏమి రావు? పెంచిన చేతులే ప్రాణాలు తీయాలంటే పెంచిన మొక్కని ఏం చేయలేం మనం. కనుక ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా ఉంది, అనుభవం చూస్తే అలా ఉంది. ఇక దేవుడు చెప్పాడు. ఇది ఎవరు చేయమంటున్నారు? దేవుడు చేయమంటున్నాడు. అలా పరీక్షించబడుతున్నప్పుడు అడుగులు వేసుకుంటూ 3 దినాలు ఎక్కడికి వెళ్ళాడంట? మోరియా పర్వతం దగ్గరికి. ఏ పర్వతం దగ్గరికి? మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి, మోరియా పర్వతం దగ్గర కట్టెలు పేరుస్తున్నారు. అప్పుడు తండ్రిని కుమారుడు అడుగుతున్నాడంట, అయ్యా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, బలికి పశువేది? ఎవరు ప్రశ్నించారు? కొడుకు ప్రశ్నించాడు. తండ్రి హృదయం ఏమైపోద్ది? తండ్రి హృదయం ఏమైపోద్ది చెప్పండి? తండ్రి అప్పుడు ఏం చెప్పాలి? సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు అక్కడ ఏం కనిపించట్లా? పశువు కనిపించట్లా. తండ్రికి తెలుసు, కుమారుడికి తెలియదు. సమాచారము ఏం చెప్పాలి? జవాబు ఏం చెప్పాలి? చెప్పాడండి. అప్పటికి దేవుడే ఇస్తాడు. ఎవరిస్తారు? ఇంకా అంతకు మించి నిన్నే ఇస్తున్నాను, నువ్వే బలవ్వాలంటే ఏమవుతుంది అక్కడ పరిస్థితి? ఇద్దరు కౌగులించుకుని ఏడవటం తప్ప నుంచి ఏం మిగులుద్ది అని చెప్పేసి ఆ సమాధానము అలా చెప్పకుండా ఆయనకి ఏం చెప్తాడంటే దేవుడే ఇస్తాడు, పరిష్కరిస్తాడు, ఆయనే దారి చూపిస్తాడు, ఆయనే విడుదలనిచ్చేది ఆయనే. ఏమీ కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టడనే నమ్మకం ఆయనకు ఉంది. ఇచ్చిన ఆయన విడిచిపెట్టడని ఆయన మీద భారం వేసి అలా చూడండి, కట్టెలు పేర్చేసి కుమారుని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పెట్టేసి కత్తి తీసుకొని ఏం చేశాడు? ఇలాగా కత్తి ఎత్తాడండి. సిద్ధమైపోయాడా? ఇంకా అనుమానం ఉంది ఆయనలో? సిద్ధమైపోయాడు. ఏమి ఇవ్వడానికి?
వెళ్ళడానికి. మనలో కూడా ఏం కావాలి? సిద్ధపాటు కావాలండి. ఏం కావాలి? సిద్ధపాటు. అబ్రహాం ఏం చూపిస్తున్నాడు ఇప్పుడు? సిద్ధపాటుని చూపిస్తున్నాడు. ఆ కష్ట పరిస్థితి, ఆ బాధలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి, ఆ పరీక్షించబడుతున్నటువంటి ఆ పరిస్థితిని, ఆ అనుభవాలను ఎన్నోసార్లు విన్నప్పటికీ ఈరోజు మనము ఇంకా సిద్ధపాటులోనికి వచ్చామా? సిద్ధపడుతున్నామా? మనకి సిద్ధపాటు అవసరం. ఈరోజు ఏం కావాలి? సిద్ధపాటు. ఆయన చిత్తానికి మనం ఏం చేయాలి? ఆయన చిత్తానికి మనము అప్పగించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు ఇప్పుడు? అప్పగించేసుకున్నాడు. ప్రభువా నువ్వు చేయమంటున్నావు కాబట్టి అది నేను చేస్తానే. సిద్ధపడిపోయాడండి. అలా సిద్ధపడిపోవటమే దేవునికి ఇష్టం. సిద్ధపడేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం. దేవునికంటే ఎక్కువగా అబ్రహాము దేన్ని ప్రేమించలేదన్నట్లుగా రుజువు కనపడుతుంది. రుజువు అతనిలో దేవుడు చూశాడు. అబ్రహాము కత్తెత్తాడంటే ఇప్పుడు కుమారుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? చెప్పండి, ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? దేవుడిని ఎక్కువగా ప్రేమించాడు. మరి నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? సిద్ధపడుతున్నావా? దేవుని సన్నిధిలో అలా దేవుని చిత్తానికి నేను అప్పగించుకుంటున్నావు. అలా అప్పగించుకోగలిగినట్లయితే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. 16 వచనం చదువుకుందాం. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేది. స్తోత్రం చెల్లిద్దాం. ఇక నుంచి నీకు ఒక్కడే కుమారుడు అనుకుంటున్నావు. ఎంతమంది? ఒక్కడ కాదు కదండి. ఇసుక రేణువులంత సంతానం, నక్షత్రాలంత సంతానం. దేవుణ్ణి చూడండి, మరి ఆశ్రయిస్తున్న మనం అందరం కూడా ఏ సంతానంగా చేర్చబడుతున్నాం? అబ్రహాము సంతానం. అందుకే ఇక్కడ అతడు చేసినటువంటి బలి అర్పణ చేయడానికి సిద్ధపడిపోయి, ఈ సిద్ధపాటును చూసినటువంటి దేవుడు, అతని తగ్గింపును చూసినటువంటి దేవుడు, అతనిలో భయాన్ని చూసినటువంటి దేవుడు అతన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆకాశపు నక్షత్రాలను లెక్కిస్తామా? ఇసుకను లెక్క చేస్తామా? అంత విస్తారంగా దేవుడు అతనికి ఏమిస్తానన్నాడు? సంతానం. ఎప్పటికీ మనం ఏ సంతానం? మన ప్రార్థనలు ఏమని తలుచుకుంటాం? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. ఏ సంతానము? అబ్రహాము సంతానమే. స్తోత్రాలు చెల్లిద్దాం. అన్యాయస్తుడా మన దేవుడు? మన దగ్గర నుంచి ఆశించే దేవుడా మన దేవుడు? మనం ఆరాధించేటటువంటి దేవుడు ఈరోజు పరీక్షిస్తున్నాడంటే, పరీక్ష తర్వాత మనల్ని ఏం చేయాలని? ఆశీర్వదించాలని. అబ్రహాముని ఏం చేశాడు దేవుడు? నిన్ను నన్ను కూడా ఏం చేయాలని? ఆ స్థితిలోంచి విడిపించాలి, ఆ పరిస్థితుల్లోంచి విడిపించాలి, నిన్ను ఓదార్చాలి, నిన్ను బలపరచాలి, నిన్ను స్వస్థపరచాలి. దేవుడు నిన్ను మరి ఏం చేయాలి? విడిపించాలి. పరిస్థితులన్నిటిని కూడా అలా, నీవు అనుభవిస్తున్న పరిస్థితులన్నిటిని కూడా అలాగా విడిచిపెట్టేయాలని కాదు. విడిచిపెట్టేయటం ఆయన చిత్తం కాదు, ఆయన ఉద్దేశం కాదు. శ్రమ గుండా వెళ్తున్నామంటే శ్రమ తర్వాత జరగబోయే కార్యాలను కూడా మనం ఊహించుకోవడానికి ఈరోజు వర్తమానం విన్నాం. శ్రమ తీరిన తర్వాత ఏమొస్తుంది? మనకి ఆశీర్వాదము వస్తుంది. దేవుడు మనల్ని శ్రమలో ఉన్న ఈ వాక్యాన్ని వింటున్న మనల్ని కూడా, శ్రమ ఎంతకాలం ఉంటుంది? చెప్పండి, ఎంతకాలం ఉంటుంది? ఎన్ని దినాలు శ్రమ పడ్డాడు అబ్రహాము? 3 రోజులు. ఎన్ని రోజులని? 3వ రోజులు అన్నీ కూడా ఏమైపోయినాయి? పరిష్కరించబడిపోయినాయి. స్తోత్రం చెల్లిద్దాం. నీకు రోజులు పట్టవచ్చు, వారాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, అయినా ఏముంచాలి? ఆయన మీద నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఆయన పరిష్కరిస్తాడులే, ఆయన వస్తాడులే, ఆయన ఏమి నన్ను విడిచిపెట్టాలి అనేటువంటి నమ్మకం ఆయన మీద ఉంచాలి. అదిగో ఆ తల్లి విలవిల్లాడిపోతుంది, ఆ సమాధి దగ్గరికి వచ్చేసింది. ఎవరికీ లేనటువంటి బాధ ఆమెకి. చూడండి,
మరి కలిగింది. ఎవరికి లేదా బాధ? అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండు. సరే అయిపోయింది, ఇది అయిపోయిందిలే, ఉన్నామేదో కొంతకాలం సహవాసంగా అని చెప్పేసి అందరూ అలా 3 రోజులు అయిపోయిందిగా అనుకుంటున్నారు. కానీ 3వ రోజున ఎక్కడికి వచ్చేసింది ఆవిడ? సమాధి దగ్గరికి వచ్చింది. ఉండలేకపోతుంది, నిలవలేకపోతుంది. ఆ ఆలోచనలే మెదులుతా ఉన్నాయి ఆవిడకి. ఈ ఆలోచనలో ఆయనతో గడిపిన ఆ ఆలోచనలే మెదులుతూ ఉండి, తింటుందో తినట్లేదో చూడండి. 3వ రోజున వచ్చేసి పెందల కాడ వచ్చేసి చీకట్లో ఎక్కడ వెతుకుతుంది? సమాధిలో. ఎక్కడ వెతుకుతుంది? సమాధిలో. చూడండి, ఆయన వెతకడం కనుక మనకి మరి అలవాటు ఉంటే, ఈరోజు ఆయన ఆగిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? లేచిన తర్వాత ప్రవచనం ఏంటో తెలుసా? గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి. లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలి? గలిలయ ప్రాంతానికి. ఆయన కోసం ఈవిడేం చేస్తుంది? వెతుకుతుంది. ఆయన లేచి వెళ్ళాల్సినటువంటి ఆ ప్రాంతాలకి వెళ్ళడానికి బదులుగా ఎవరిని దర్శించాడు? ముందు మగ్దలేని మరియని దర్శించాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు పరిష్కరించగలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు, నిన్ను వాదార్చగలిగినటువంటి దేవుడు, నీతో నాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆ మాటలు మనకి వినిపిస్తున్నప్పుడు ఆ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే, ఆ మాటల వైపు మన మనసుని పెట్టగలిగినట్లయితే, ఆ మాటలు ఎవరి కోసమో చెప్పట్లా, నీకు నాకు అవసరమైనటువంటి విషయాలు అందులోనే ఉన్నాయి. నిన్ను నన్ను ఉద్దేశించి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ఉద్దేశాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుందాం. మనసు పెడదాం. కలవరు పడొద్దు, కంగారు పడొద్దు, తొందరపడొద్దు, మనసులో చింతపడొద్దు. దేవుని మాటల వైపు మన మనసును పెడదాం. అబ్రహాం కూడా ఏం జరుగుద్దో అని ఏం చేశాడు? దేవునికి తను తాను అప్పగించేసుకున్నాడు. ఇప్పుడు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇటు విందాం, నన్న వాక్యాన్ని విందాం. ఈ సమయము మనం అందరం కూడా జాగ్రత్తగా వినగలిగినట్లయితే, మరి మనం ఆరాధించేటటువంటి దేవుడు మనకి పరీక్ష పెడితే ఏం చేయకూడదు? మనం పరీక్ష పెడితే ఏం చేయకూడదు? నిలబడాలి వద్దా? జారిపోదామా? విడిచిపెట్టేద్దామా? పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం తట్టుకొని భరించి ఎదురు చూస్తే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? ఆ కట్టెల మీద ఆయన్ని పడుకోబెట్టి కత్తి ఎత్తినప్పుడు పొదలో ఏముందంటే మళ్ళీ పొట్టేలు. పరిష్కారం కూడా అక్కడే ఉంది, ఎక్కడో దూరంగా వెళ్ళవసరంలా, పక్కనే పరిష్కారం. ఆయన సృష్టించగలిగిన వాడు, ఆయన మార్చగలిగిన వాడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఇలాగంటాడు ఆయన, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? యెహోవా బాహుబలం ఏమైనా తక్కువ అయిందా? నిజంగా ఏమీ లేదు కదండి. మనం ఏమీ చేయలేము. నిజంగానే మన చేతులు ఏమీ కూడా లేదు. మనం ఏదో ప్రయత్నం చేస్తాం, అలా ప్రయత్నంతో అయితే అవుద్ది, లేకపోతే లేదనుకుంటాం. కానీ ఆయనే వస్తే ఆగేది ఏమీ కూడా లేదు. అన్నీ ఆగిపోతాయి. ఒకవేళ ఆగాల్సినవి ఆగితే పని చేయాల్సినవి అన్నీ కూడా పనిచేస్తాయి. అందులో అనుమానం ఏమీ కూడా, సందేహపడాల్సింది ఏమీ కూడా లేదు. ఆయనకి అప్పగించుకోవడం మన పని, ఆయనకి ఇవ్వడం మన పని. నీకు ఇచ్చేస్తానయ్యా అంటే కుమారునికి బదులుగా ఏమిచ్చాడు? బలికి పొట్టేలు ఇచ్చాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను నీవు ఆయనకి ఇచ్చుకోమని చెప్తున్నాం. ఎవరికి ఇచ్చుకోవాలి? నువ్వు ఆయనకి ఇచ్చుకుంటే నీకు బదులుగా ఆయన ఏం చేస్తాడు? నీకు బదులుగా ఆయన చూడండి, మరి చేయాల్సినటువంటి పనులు నీ స్థానంలో ఉండి ఆయన ఏం చేస్తాడు? అన్ని పనులని పూర్తి చేస్తాడు. ఆయన ఉచితంగానే చేస్తాడు. ఆయన ఏమీ కూడా ఆశించే దేవుడు కాదు. నీ నుండి నా నుండి ఏమి కోరుకునేటటువంటి దేవుడు కాదు. నిన్ను నష్టపరచడో, నేనేమి కూడా మరి ఒత్తిడి చేయడు. జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే అబ్రహాంకు నష్టం కలిగిందేంటి? అబ్రహాం నష్టపరచడానికి పరీక్ష చేశాడా? ఆ పరీక్షలో అబ్రహాం ఏం కోల్పోయాడు? చెప్పాలి, ఏమైనా కోల్పోయాడా? కానీ 3 రోజులు ఏమో అనుభవించి ఉంటాడు? బాధ. ఎన్ని రోజులు ఉంది బాధ? 3 రోజులు. ఆ కార్యము జరగడానికి దేవుడు నిర్ణయించింది వేరే. అసలు నువ్వు భరిస్తావా, భరించవా? నువ్వు తట్టుకుంటావా, తట్టుకోవా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? దేవుడు ఒకవేళ అలా పరీక్ష చేస్తే ఏంటి మన పరిస్థితి? దేవుడు అలాగ ఏదైనా
పరీక్ష చేయడానికి కనుక దిగి మన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలి? సరే ప్రభువా, నీకంటే నాకు ఎక్కువ ఏది లేదంటే చాలా మంచిది. దాని తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అబ్రహాం అదే చేయడానికి మరి సిద్ధపడిపోయాడు. పని వాళ్ళని తీసుకుని, కట్టెలు తీసుకుని, కత్తి తీసుకుని, నిప్పు తీసుకుని ఆ పర్వతం దగ్గరికి నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పిన ప్రదేశాలకి వెళ్ళాడు. ఈరోజు నేను మరి మీకు కూడా అదే చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించండి. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించండి. భక్తి లేని మరియా కూడా ఎవరిని ప్రేమిస్తుంది? దేవుని ప్రేమిస్తాయి. అయ్యా నువ్వు ఉంటే బాగుండయ్యా, ఎవరుంటే నువ్వు ఉంటే బాగుండయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా, మరి నువ్వు వెళ్ళిపోయి నాకు చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఆయన వెతుకుతూ ఆయన్ని చూడండి. ఆ వెతుకుతున్నటువంటి ఆ సమయంలో ఆయన ఎవరో కూడా ఆమె ఏం చేయలేకపోయింది, గుర్తించలేకపోయింది. కావలి వారు అనుకుని ఆయన అడుగుతుంది, ఆయన ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారో చెప్పయ్యా, అక్కడికి నేను వెళ్తానే అంటుంది. అప్పుడు ఆవిడతో మాట్లాడుతుంటే మాటలతోనే ఆయన ఏం చేసింది? ఆవిడ గుర్తుపట్టేసింది. స్తోత్రాలు చెల్లిద్దాం. రోజు మరి మనం కూడా ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నా, ఇంత వివరాలు వింటున్నా, ఇంత అర్థాలు వింటున్నా, ఇంత గొప్ప సందేశాన్ని వింటున్నా, యేసు మాటలు వెనకమాల ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? గుర్తించలేకపోతున్నాం. ఆయన మాటల్లోనే ఉంది శక్తి అంతా. ఎక్కడుంది? ఆయన మాటల్లోనే ఉంది. ఇవి మూట కట్టి కనుక నీతో ఉంచుకుంటే, మాటలు ఏం చేయాలి? మూట కట్టుకుని విడిచిపెట్టేస్తే ఏం ఉపయోగం ఉంటుందండి? ఈ మాటలన్నిటిని కూడా ఏం చేయాలి? మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోగలిగినట్లయితే, అవును ప్రభువా, ఇంకా నా జీవితంలో నేను ఇలా ఉన్నాను, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పేసి కనుక నిన్ను దేవునికి అప్పగించుకుని సమర్పించుకుని నా నుంచి ఆయన ఏం కోరుకోవట్లా, నీవు ఆయన మాటలు విని వాటి చొప్పున చేయగలిగితే, ఆయన అంటున్నాడు ఇక ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, నీకు ఒక్కడ అనుకుంటున్నా ఇప్పటి వరకు ఎంతమంది? అబ్రహాంకి అసలు సంతానం ఎంతమంది? ఒక్కడే. ఇప్పుడు ఎంతమంది? ఆ ఒక్కడిని ఇచ్చేస్తే ఎంతమందిని ఇస్తానన్నాడు దేవుడు? ఇసుకరేణువుల్లాగా, ఆకాశపు నక్షత్రాల్లాగా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వంశాలన్నీ కూడా ఏ వంశంలోకి వచ్చేస్తాను? ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వంశం కూడా ఏ వంశంలోనికి రావాల్సిందే? అబ్రహాం వంశంలోనికి రావాల్సిందే. ఎందుకని రావాలంటే అక్కడ ఆయన సెలెక్ట్ అయ్యాడు. దేవుడు అతన్ని అలాగ ఆశీర్వదించాడు. దేవుడు అతనికి ఆ స్థానాన్ని ఇచ్చాడు. నిన్ను కూడా ఎలా చేయాలనుకున్నాడు, నీ కుటుంబాన్ని కూడా ఎలా దీవించాలనుకున్నాడు, నిన్ను కూడా దేవుడు ఎంత గొప్ప వ్యక్తిని చేయాలనుకుంటున్నాడు. ఆయనకి నువ్వు అవకాశాన్ని ఇవ్వు, ఆయన ప్రేమించు. ఆయనకి నువ్వు మరి అవకాశాన్ని ఇస్తే ఆయన నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, ఏ పరిస్థితులు అయినా అనుభవిస్తూ ఉండొచ్చు, సంతోషం లేకపోవచ్చు, ధైర్యం లేకపోవచ్చు, ధైర్యం చాలకపోవచ్చు, ప్రయత్నాల వల్ల కాకపోవచ్చు, ఆయనకి నువ్వు అప్పగించుకో. ఆయనకి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. ఆయనకి ఇచ్చినటువంటిది ఏదైనా సరే మరలా ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఇచ్చింది ప్రతిదీ కూడా ఏమైంది? ఆశీర్వదింపడింది. అబ్రహాము ఇస్సాకుని ఇస్తే దేవుడు ఏం చేశాడు? ఆ సంతానాన్ని ఆశీర్వదించేశాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవ్వలేమా మనం? ఏమి ఇవ్వాలి? మనల్ని మనం ఆయనకి కానుకగా ఇవ్వాలి. మనమే ఆయనకి కానుక. చెప్పండి, ఏంటి? మనమే ఆయన కానుక. మరి ఇవ్వడానికి ఇష్టమేనా? ఇవ్వడానికి ఇష్టమైతే కనుక ఆయనకి నీవు ఇష్టం, ఆయనకి నువ్వంటేనే ఇష్టం. బలి కాదండి ఇష్టం, అర్పణాలు కాదండి ఇష్టం, కానుకలు కాదండి ఇష్టం. అవి ప్రక్కన పెడితే అసలు కానుకేంటి? నువ్వే ఆయన కానుక. నువ్వంటే ఆయనకి ఇష్టం. నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టింది. నిన్ను నన్ను రక్షించడానికి కోసమే, నిన్ను నన్ను నశించిపోకుండా విడిపించడానికి కోసమే నీ స్థానంలో నా స్థానంలో ఆయన ఏం పెట్టాడు? ప్రాణాన్ని పెట్టాడు. అర్థం చేసుకుందాం. సాకుకు బదులుగా గొర్రెపిల్లను ఇచ్చినట్లుగా మనకు బదులుగా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిని బలిగా అర్పించడానికి లోకానికి పంపించారండి. ఈ విషయాలను అర్థం చేసుకుందాం. దయతో అందరం కూడా చక్కగా మనల్ని మనం కానుకగా ఆయనకి ఇస్తే ఆయన మనల్ని ఏమైనా నష్టపరుస్తాడంటే, ఆయన తీసుకుంటానికి ఏమైనా మనల్ని చూడండి మరి ఇష్టపడుతున్నాడంటే, మనకు బదులుగా మన స్థానంలో ఆయనే మరణించాడు. ఈరోజు మనం ఆయనకి సమర్పించుకు ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని ఎందుకు చూడండి మరి కానుకలు ఇవ్వమంటాడంటే, మరలా దాన్ని దేవుడు ఏం చేయాలని?
ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వాదం కావాలండి. మన మీదకి ఏం పంపించాలి? ఆశీర్వాదాన్ని పంపించడానికే తప్ప వేరే నిన్ను నష్టపరచడానికి, మనల్ని నష్టపరచడానికి కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వర్తమానం ద్వారా మాతోనూ అందరితోనూ మాట్లాడినందుకు స్తోత్రాలు. అయా సమర్పించుకుంటున్నాం, అయా నీకు అప్పగించుకుంటున్నాం. సాకుకు బదులుగా గొర్రె పిల్లనిచ్చారు. అలాగే ఈరోజు ఎంతమంది అయితే అప్పగించుకుంటూ నిన్ను ప్రేమించి త్యాగం చేస్తూ అయా ఇదిగో నువ్వు ఉంటే చాలు అనుకుంటున్న మా జీవితాల్లో ఆశీర్వాదం దయచేయండి, మార్పులు దయచేయండి. ఆయా శాపం నుంచి కొట్టివేయండి, బంధకాల నుంచి విడిపించండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి. ఆయా ఇంతకాలం నుంచి బాధ అనుభవిస్తున్నారో ఈరోజు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉండగా అబ్రహాముకు పరిష్కారం దొరికినట్లుగా ఈ ప్రార్థన ఆరాధనలో పరిష్కారం దయచేయమని, ఈ ప్రార్థనలు ఏకీభించిన మమ్మల్ని అందరినీ కూడా కనికరించి నీ సన్నిధిలో అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.